హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కిరణ్ రాయల్ చేసిన అన్యాయాన్ని భరిస్తూ లక్ష్మి పోలీసుల అరెస్ట్‌కు గురైంది. అదేవిధంగా తను చాలా సార్లు లో బీపీకి గురై కింద పడిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ తను కాన్ఫిడెంట్‌గా ఉంది. నేనే ఈ కేసు గెలుస్తాను. నేను అబద్ధపు కేసులో బుక్కయ్యాను. దీనంతటికి కారణం కిరణ్ రాయలే. అతని గురించి నేను పూర్తి ఆధారాలు మీడియాకిస్తానంటూ చెప్పడం జరిగింది. అయినా కూడా పోలీసులు ఎక్కడి నుంచో వచ్చి తనని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత అతన్ని వితౌట్ వారెంట్, వితౌట్ పాస్‌పోర్ట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించటం. కానీ లోకల్‌గా ఉన్నటువంటి లాయర్‌లు డాక్టర్ బాల ఎవరైతే లక్ష్మికి తోడై ఉండి ప్రతి విషయంలోనూ ఫార్మాలిటీస్ కావాలంటూ అడగటం. ఆ తర్వాత ఆహ్, ఏదైతే పాస్‌పోర్ట్ అనేది వాళ్ళ దగ్గర లేదు. ఎవరైతే లక్ష్మి ఉన్నారో తన్ని పోలీసులతో పంపించలేమని లాయర్ గారు వారించడం. ఆ తర్వాత ఇక్కడ ఎస్పీ అదేవిధంగా వేరే స్టేట్ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఏదైతే పాస్‌పోర్ట్ ఉందో దాన్ని తెప్పించటం. ఆ తర్వాత కోర్ట్‌లో సబ్మిట్ చేయటం. కోర్ట్ తనని రిమాండ్‌కి పంపించటం. మళ్ళీ లక్ష్మి గారు లో బీపీకి గురై పడిపోవటం ఇవన్నీ జరిగాయి. ఇదిలా ఉండగా లక్ష్మిని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేశారు ఈరోజు. తనకి బేషరతుగా తనకి బెయిల్ అనేది మంజూరైందంటూ తన లాయర్ డాక్టర్ బాలా గారు చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు లక్ష్మి గారు ఫ్రీ అయ్యారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ ఇప్పటివరకు ఎన్నో అబద్ధ ప్రచారాలు, ఎన్నో అవాస్తవమైనటువంటి వీడియోలు చూయించి హడావుడి చేస్తున్నాడు మీడియాలో. దానికి అనుగుణంగా లక్ష్మి కూడా ఇప్పుడు రియల్ ఫైట్ స్టార్ట్ అయితుందని చెప్పడం జరుగుతుంది. సో, 2 రాష్ట్రాల గవర్నమెంట్స్, జైపూర్ గవర్నమెంట్, అదేవిధంగా ఇటు ఆంధ్ర గవర్నమెంట్ అందరూ కలిసి లక్ష్మిని జైలు పాలు చేద్దామని ప్రయత్నించినప్పటికీ నంబర్ ఆఫ్ కేసెస్ పెట్టారు. ఒక కేసుతో వెళ్ళిన తర్వాత క్రిప్టో కరెన్సీ అని, సిక్ బౌన్స్ అని, ఇలా 420 అని చాలా కేసులు పెట్టి వేధించడానికి ట్రై చేశారు. అయినప్పటికీ అది జరగలేదు. బెయిల్ అయితే మంజూరైంది. లక్ష్మి గారు మళ్ళీ తన స్వస్థలానికి వస్తున్నారు. మీడియాతో మాట్లాడతారు. తన దగ్గరున్న ఇంకా పవర్‌ఫుల్ ఆధారాలన్నీ మీడియాకిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఫైట్ పెద్దదవుతుంది. కిరణ్ రాయల్‌కి దెబ్బ మీద దెబ్బ తగలబోతుంది. తన అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేశారు? తనెలా మాయ చేశాడు? తనకి సంబంధించిన ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ వాడుకొని బెట్టింగులు, క్రిప్టో కరెన్సీ అనే మోసాలు చేయటాలు ఇలా చాలా చేసినట్టు తెలుస్తుంది. అవన్నీ త్వరలో బయటకు రాబోతున్నాయి. అయితే లక్ష్మి గారికి జైపూర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే లక్ష్మి గారు ఇప్పటివరకు ప్రెస్ మీట్‌లో చాలా తక్కువ ఆధారాలే ఇచ్చాను. ఇక నా దగ్గర ఉన్నయన్నీ బయట పెడితే కిరాణ్ నీ బ్రతుకేమవుతుందో తెలుసుకో అంటూ గతంలోనే చెప్పారు. అయితే ఇప్పుడు లక్ష్మి గారు పాత వీడియోస్ అన్ని బయట పెట్టబోతూ ఉన్నారా? కిరణ్ రాయల్‌కి ముహూర్తం దగ్గర పడిందా అంటే అవుననే చెప్తూ ఉన్నారు లక్ష్మి తరపు న్యాయవాదులు, తన బంధువులు కూడా. సో, ఇంత దిగజారిన తర్వాత కిరణ్ రాయల్‌ని ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదంటూ అందరూ చెప్తూ ఉన్నారు. సో, ఇప్పటివరకు ఏయో వీడియోలు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు మార్ఫింగ్ చేసి, ఆడియోలు మార్చేసి ఏదో హడావుడి చేసిన కిరణ్ రాయల్‌కి ఇప్పుడైతే గట్టిగా దెబ్బ తగలబోతుందనేసి తెలుస్తుంది. సో, చూద్దాం లక్ష్మి గారు రేపు లక్ష్మి గారు జైపూర్‌లో బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని రేపు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాగానే ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేస్తారని తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.